అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు గులాబీ వర్ణం వస్త్రం ధరించి కనిపిస్తారు. ఆవిడకి ఇష్టమైనటువంటి క్షీరాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని పావు లీటర్ పాలు తీసుకోండి, కొంచెం వాటర్ కలుపుకోండి, మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఒక చిటికెడు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసాక పాలు పొంగు రాగానే ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నా నేను చూపిస్తున్న గ్లాస్తోనే బియ్యాన్ని కూడా వేయండి. ఉడకనివ్వండి. ఉడుకుతూ ఉండగానే యాలక్కాయలని కూడా చితక్కొట్టి పౌడర్ చేసి వేసుకోండి. ఉడికిన తర్వాత ఉడికిందో లేదో మెతుకు తీసి చూసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత పంచదారని అదే గ్లాస్ కొలతో కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లని కూడాను వేయించి కలుపుకోండి. అమ్మవారి అష్టోత్తరం పెట్టానండి, చదువుకొని